వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగచైతన్య మరియు శోభితా గార్లచే సెప్టెంబర్ 26న ఘన ప్రారంభం. సార్ నాది ఇంకో క్వశ్చన్ ఏంటంటే, అంటే ఒక 12-13 ఏళ్ళ నుంచి మీరు నాకు తెలుసు సార్. అంటే నేను మిమ్మల్ని దగ్గరగా చూస్తున్నాను. మీరు ఎక్కడున్నా మీ గురించి నాకు తెలుసదు కాబట్టి నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నట్టే. తమ్మారెడ్డి గారికి ప్రతి విషయంలో ఒక అభిప్రాయం చాలా నిక్కచ్చిగా ఉంటుంది. ఆయన ఒక మాట మీద ఉంటారు. బట్ నాకు ఎప్పుడూ కూడా చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే మీ విషయంలో చిరంజీవి గారి విషయం సార్. కెమెరాలు లేనప్పుడు చిరంజీవి గారి గురించి మీరు ఎంత గొప్పగా చెప్తారంటే, నా బ్రదరయ్యా, నా తమ్ముడయ్యా, అంటే మేము వినున్నాం. మీతో పాటు పనిచేసినప్పుడు మేము వినున్నాం. నా తమ్ముడయ్యా, నేను సినిమాలు తీసాను, నాతో సినిమాలు తీసాడు, నేను ఇచ్చినప్పుడు రెమ్యునరేషన్ తీసుకున్నాడు, మా అనుబంధం ఇట్లాంటిది, నా స్టూడియోలో ఉండేవాడు, ఇంత గొప్పగా చెప్తారు చిరంజీవి గారి గురించి. కెమెరా లేనప్పుడు నలుగురు మనుషులు క్లోజ్డ్ పీపుల్ ఉన్నప్పుడు. అదే కెమెరా పెట్టంగానే చిరంజీవి గారి అభిప్రాయాలని, ఆయన వెళ్ళే మార్గాలని మీరు క్వశ్చన్ చేస్తూ ఉంటారు. ఇది నాకు అర్థం కాదు సార్. అసలు అంటే మీ చాలాసార్లు అనుకున్నాను. ఆల్రెడీ ఇంతకుముందు సమాధానం చెప్పాను. మోహన్ బాబు గారి విషయంలో సమాధానం మీకు చెప్పాను. సేమ్ సమాధానం ఇది సార్. ఇప్పుడు ఆయనతో కూడా నేను మాట్లాడి చెప్పినవి ఉన్నాయి కొన్ని. ఆ చిరంజీవి గారికి నాకు ఉన్న అనుబంధం అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. బట్ నాకు నచ్చినట్టు చెప్తాను, నచ్చని నాకు మీరు చెప్పినవి అన్నీ నిజం. ఆ నిజం నాకు ఇంకా అనుబంధం అట్లాగే ఉంది నా మనసులో. ఆయనకి మనం ఇవాళ చాలా దూరం అయిపోయాం కాబట్టి. బట్ నాకు అనిపించింది చెప్పాలి. ఎందుకు చెప్పాను మోహన్ బాబు గారికి ఆ సినిమాని గురించి ఎందుకు పెట్టారు మీరు, వాళ్ళ జీవితం నాశనం అయిపోతుంది కదా అన్న. జీవితం నాశనం అవ్వదు, నెక్స్ట్ టైం ఆ తప్పు చేయకూడదు అనేది నా పాయింట్. ఈవెన్ ఈయనకు కూడా అంతే. ఆయనకి ఇవాళకి నా తమ్ముడే, ఏ రోజుకి నా తమ్ముడే, నేను చచ్చేదాకా నాకు తమ్ముడే అతను. అది కాదంటల్లా, అతని వెల్ విషర్నే నేను. వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నమ్మినా నమ్మకపోయినా ఆయన వెల్ విషర్నే. వాళ్ళు బాగుండాలి అంటే ఇలాంటి తప్పులు చేయొద్దని చెప్పడం, నా ఉద్దేశంలో ఉన్న తప్పులు చేయొద్దని చెప్తాను, ఇప్పటికీ చెప్తాను నేను అనిపిస్తే. ఊరికి ప్రతిదానికి వచ్చేసి పని పాట లేకుండా దాని గురించి ఇప్పుడు మంచి మాటలు చాలా చెప్తాను నేను. చిరంజీవి గారిని చాలాసార్లు చాలామంది తిడతంటే నేను వచ్చి మాట్లాడి అడ్డం పడ్డ రోజులు చాలా ఉన్నాయి. మరి ఎందుకు పడుతున్నాను, నాకేం అవసరం సార్? నాకు అర్థం ఆయన నన్ను అడగడు కదా పాపం. ఎప్పుడు నాకు ఫోన్ చేసి ఏమండి వాళ్ళు ఎవరో నన్ను తిడుతున్నారు మీరు రండి అని పాపం ఎప్పుడు అనలేదు. వాళ్ళు ఏ జోలికి రాలేదు. బట్ ఎవరో అంటే తప్పు కదా. ఒక మనిషిని ఎందుకు ఇష్టాలతో సంబంధం లేదు. ముందు ఒక మనిషిని మనం కాపాడతాం కాదు, అనవసరంగా అతన్ని స్కేప్ గోట్ని చేయకూడదు. ఆయన చిరంజీవి గారు అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు, ఎవరినైనా కానీ మనం అనవసరంగా దాన్ని చేయకూడదు. ఎవరిలో అడ్వాంటేజ్ నోరు ఉంది కదా అని ఎవడు పడితే ఆడు ఏది పడితే అది మాట్లాడితే మనం క్షమించకూడదు, వదిలిపెట్టకూడదు. అంటే అట్లీస్ట్ ఐ షుడ్ రేజ్ మై వాయిస్. ఆయన కోసం నేను మంచి కోసం చెప్తాను. ఏదైనా తప్పు అని నేను చెప్పేది చాలామంది నెగిటివ్గా తీసుకుంటారు. నెగిటివ్ కాదు, నా ఉద్దేశంలో పాజిటివ్. అతనుకున్న చరిష్మాకి ఆయనకున్న దానికి కొన్ని ఆయన చేయకుండా ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. బట్ ఆయన పరిధిలో ఆయనకుంటే ఆయనకుంటేది మనం అవసరం అనుకో ఎక్కువ. బట్ ఆగలేను. అది కూడా ఎవరిని అడిగితే చెప్తాను, కావాలని పెట్టి వీడియో పెట్టి చెప్పడం అనేది నేను చేయను. అంటే ఎందుకన్నానంటే సార్, ఇప్పుడు ఇండస్ట్రీ అని కాదు సార్, 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ మన ఇండియా వైడ్ కానీ మేము చిరంజీవి తమ్ముళ్ళవి, చిరంజీవి మా అన్నయ్య, మెగాస్టార్ మా అన్నయ్య అని చెప్పుకునే వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. బట్ చిరంజీవి నా తమ్ముడు అని చెప్పే ఒకే ఒక్క పర్సన్ తమ్మారెడ్డి భరద్వాజ. అది మీరు ఎప్పుడు చెప్తూ వస్తున్నారు. బట్ ఏంటంటే కొన్ని సందర్భాల్లో మీరు చేసే కామెంట్స్ ఆయన మంచి కోసమే కానీ వెల్ విషర్గా కానీ చేసే కామెంట్స్ అవి రాంగ్గా పోర్ట్రేట్ అయ్యి వెళ్ళిపోయినప్పుడు కొంతమందికి రాంగ్గా అర్థమవుతుంది. అన్నీ తెలిసిన మనిషిగా నాకు ఈ వైరుధ్యం అర్థం కాలేదు, అందుకని అడిగాను. పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కదా మనకి. కానీ మీ మీద నాకు ఒక కంప్లైంట్ ఉంది సార్. ఆ కంప్లైంట్ అంటే అది నాది కరెక్టేనా, లేదు నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు రాజా అంటారా? నేను అడుగుతాను, మీరు చెప్పండి దానికి. దాసరి నారాయణరావు గారు సార్ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు. ఆయన పరిష్కరించినన్ని సమస్యలు కానీ, ఆయన ఆదరించినటువంటి మనుషులు కానీ, సో అంటే పరిశ్రమలు ఎవరికి ఏ కష్టం వచ్చినా దాసరి గారు ఉన్నారు, ఆయన కాంపౌండ్లో అడుగు పెడితే ఆ సమస్య పరిష్కారం అవుద్ది అని చెప్పి ఒక నమ్మకం ఉండేది. అయితే దాసరి గారి చుట్టూ కొంత వలయం ఉండేది మీలాంటి వాళ్ళు. ఆ సమస్యల్ని ఫస్ట్ విని ఫిల్టర్ చేసి దాసరి గారి దగ్గరికి తీసుకెళ్ళింది మీలాంటి వాళ్ళే, 3-4 ఉన్నారు. సో ఇక్కడ అన్ని వింగ్స్ గురించి మీకు ఒక అవగాహన ఉంది. ఈ రోజున ఇండస్ట్రీలో దాసరి గారి స్థానాన్ని ఎవరు రీప్లేస్ చేయలేరు. అది నేనే కాదు, మీరు కాదు, అందరూ చెప్తున్నమాట. ఎందుకంటే స్టార్స్ ఉన్నారు కానీ చిన్న కార్మికుల కోసం సమయాన్ని వెచ్చించలేరు వాళ్ళు అని చెప్పి ఉన్నారు. నా కంప్లైంట్ ఏంటంటే మీ విషయంలో చిరంజీవి గారితో మీకు క్లోజ్ అసోసియేషన్ ఉంది,
బాలకృష్ణ గారితో క్లోజ్ అసోసియేషన్ ఉంది, మోహన్ బాబు గారితో క్లోజ్ అసోసియేషన్ ఉంది. సార్ ఇక్కడ ఇండస్ట్రీ అంటే ఏంది అనే పరిస్థితి నిజంగా సమాధానం లేదు. ఇండస్ట్రీ అంటే ఎవరంటే చెప్పే సమాధానం లేదు. ఈరోజు మీకు అన్నిటి మీద అవగాహన ఉండి వీళ్ళందరితో ఒక పరిచయం ఉండి మీరు ఎందుకు వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు పక్కన చేరి మనం చూసుకుందాం, నేను చూసుకుంటాను, మీ స్టార్ పవర్ అండగా ఉంటే నేను ఫీల్డ్ వర్క్లో నేను చూసుకుంటానని చెప్పేసి అన్ని విషయాల మీద అవగాహన ఉన్న మీరెందుకు కామ్ అయిపోయారు సార్? ఇది సర్వీస్ చేయటానికి ఎఫోర్డబిలిటీ ఉండాలి సార్. నేను ఇందాకే చెప్పాను, ఫస్ట్ క్వశ్చన్లోనే చెప్పాను, జీవితం నిజ జీవితం వేరు, ఈ మీరు మాట్లాడుకోవటం వేరు సార్. ఇప్పుడు మీరు నలుగురికి నేను అవైలబుల్గా ఉండాలి, సార్. 100 మందికి అవైలబుల్గా ఉండాలి. సార్. దాసనారాయణరావు గారి ఇంట్లో రోజు ఒక 100-200 కాఫీలు టీలు పెట్టేవారు. ఒక 30-40 మంది భోంచేసేవారు రోజు, 2 పూట్ల. సార్. సాయంత్రం టిఫిన్లో ఒక 40-50 మంది తినేవారు. సార్. ఆయన నెలకి ఒక 15-20 మందికి నెల డబ్బులు పంపించేవాడు. సంబంధం లేకపోయినా అవసరం మీరు ఇందాక అడిగారు కష్టాలు ఉన్నవాళ్ళు అని చెప్పి, అటువంటి వాళ్ళు తెలిసిన వాళ్ళకల్లా డబ్బులు పంపించేవాడు నెల కవర్లు వెళ్ళి. న్యూ ఇయర్ రోజు డబ్బులు ఇచ్చేవాడు, అయ్యప్ప మాలేసినప్పుడు డబ్బులు ఇచ్చేవాడు, ఏదో రకరకాలు చేస్తూ ఉండేవారు. ఇది కాకుండా సమస్యలకి చేస్తూ ఉండేవారు. మళ్ళీ పెళ్ళిళ్ళని పెటాకులని పోయినప్పుడు వచ్చినప్పుడు ఇస్తూ ఉండేవారు. ఇందులో ఏ ఒక్కటి నేను చేయలేను. నేను ఒక్కళ్ళకి రోజు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సమస్య ఉండి వచ్చారు, మీకు మంచినీళ్ళు కూడా నేను ఇవ్వలేను సార్. పూర్వకాలంటే మంచినీళ్ళు ఫ్రీగా వచ్చాయి, ఇప్పుడు మంచినీళ్ళు వాటర్ బాటిల్ కొనాలి. వాటర్ బాటిల్ కొంటే 10 రూపాయలు అవుతుంది, మీకు మంచినీళ్ళు ఇస్తే నేను 10 రూపాయలు ఖర్చు పెట్టాలి. సమస్య మీది, ఖర్చు నాది. నేను పెట్టే పరిస్థితిలో లేను, నేను చేయలేను అంత. సో చేతకాని విషయంలో జైలు పెట్టి ఎవరికి న్యాయం చేయలేను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పిన పలానా హీరో గారితో అసోసియేట్ అయ్యి చేయమన్నారు. సో నేను దగ్గర రోజు ఆయన ఇంటికి వెళ్ళాలి, అది మా ఇంట్లో ఉండాలి. మా ఇంట్లో ఉంటే ఈ చెప్పిన ఖర్చులు నేను భరించలేను. ఆయన ఇంటికి వెళ్తే ఆయన చిరాకు పడతాడో ప్రేమ చూసుకుంటాడో తెలియదు. వాళ్ళ ఇష్టాలు ఉండాలి, వాళ్ళ సైడ్ నుంచి అది ఉండాలి. మన సైడ్ నుంచి మనం వెళ్ళి దాన్ని బలవంతంగా రుద్దకూడదు. ఇప్పుడు దాసనారాయణరావు గారితో కూడా నేను ఇక్కడ దాసనారాయణరావు గారు ఒక స్టేజ్లో నేనే ఇక్కడ ఉండేవాడిని, నారాయణరావు గారు తర్వాత వచ్చారు ఇక్కడికి. సో ముందు నేను నా దగ్గర చేస్తూ ఉన్నవాళ్ళు, ఆయన వచ్చిన తర్వాత ఆయన ఆల్రెడీ మాకు చాలా మెడ్రాస్లో చేస్తున్నారు కాబట్టి ఆయన దగ్గరికి నేను ఇద్దరం, ఆయన నన్ను పిలిచి ఇక్కడ హైదరాబాద్ విషయాలు నాకు ఎక్కువ తెలుసు కాబట్టి నన్ను అడిగి చేసేవారు. సో అందుకని మీరు అన్నట్టు అందరూ నా దగ్గరికి ముందు నుంచే వచ్చేవారు కాబట్టి మళ్ళీ వస్తూ ఉండేవారు. అన్న సార్కి చెప్పండి అని ఎవరు, నేను చేయగలిగిన నేనే చేసేవాడిని, ఆయన దగ్గర తీసుకెళ్ళేవాడిని కాదు. లేదంటే ఆయనతో అవసరమైతే ఆయనతో చెప్పించేవాడిని. సో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం, ఇప్పుడు దాసనారాయణ గారు లేరు, ఆ ఖర్చు భరించేవాళ్ళు లేరు, అంత కాంపౌండ్ లేదు ఇక్కడ, ఎక్కడ మన దగ్గర ఇల్లు లేదు, ఈ జరగని పనులు ఇవన్నీ. మరి ఎవరు సార్ ఇండస్ట్రీ పెద్ద? ఇప్పుడు ఇంకా అసలు పెద్ద అనేది ఉద్యోగం కాదు, ఇది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లాగా పోస్ట్ కాదు అది. ఆయనకి తెలియకుండా ఇప్పుడు ఒక మనిషి ఒక దాసనారాయణరావు అవ్వలేడు నాకు తెలిసి. ఎవరు? ఒక దాసనారాయణరావు కానీ ఒక ఎన్టీ రామారావు కానీ అసలు ఈ ప్రపంచంలో భూప్రపంచంలో ఇంకోళ్ళు అవరు, ఇంపాసిబుల్ అది. ఎన్టీ రామారావు అన్న కొంతమంది అవ్వగలరేమో కానీ దాసనారాయణరావు ఇట్స్ ఇంపాసిబుల్ ఇక అవటం. అది మనిషి మానవ మాత్రుడి వల్ల కాదు, అది ఒక మనిషి అన్ని పనులు చేయలేడు. ఆయన ఏంటి రైటరు, డైరెక్టరు, యాక్టరు, డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబిటరు, ప్రొడ్యూసరు, లిరిక్ రైటరు, డైలాగ్ రైటరు, స్టోరీ రైటరు, పేపర్ ఎడిటరు, పొలిటీషియన్, ఎంపీ, తర్వాత మినిస్టరు, ఇది కాకుండా కాపు సంఘం వాళ్ళ గొడవ, అక్కడ నాయకుడు ఏది కాదు. ఈ సినిమా ఇండస్ట్రీలో పంచాయతీలు అసలు ఒక రోజునని 6 షూటింగ్లు 7 షూటింగ్లు జరిగిన రోజులు ఉన్నాయి. ఈ రోజుల్లో కూడా పంచాయతీ చేసేవాడు. మనిషికి ఎట్ట కుదురుతుంది? 6 సినిమాలకి డైలాగులు రాలి, ఒక సంవత్సరంలో ఆయన 12 సినిమాలు 14 సినిమాలు రిలీజ్ అయినాయి. ఓ మనిషి 14 సినిమాలు ఎట్ట రిలీజ్ చేయగలడు సంవత్సరంలో? షూటింగ్ ఎన్ని చేయాలి? నెలకు ఒక సినిమా తీసేయగలడా ఎవడన్నా? ఇవాళ తీస్తానికి 3 ఏళ్ళు పడుతుంది ఒక సినిమా తీస్తానికి. కథ రాయడానికే 2 ఏళ్ళు పడుతుంది. 6 నెలలు లేకపోతే కథ రాయమంటున్నారు ఇప్పుడు కొత్త డైరెక్టర్లు అందరూ. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆయన ఎట్ట చేసేవాడు ఏంటి? అలాంటి మనిషి అసలు రాడు. ఇవన్నీ ఉండగా పంచాయతీలు చేయటం, ఇప్పుడు నేను చెప్పిన యాక్టివిటీస్ కాకుండా పంచాయతీలు చేయటం,
వీళ్ళందరి కథల కష్టాలు వినాలి కదా. అవును. వచ్చినాడు ప్రతివాడి కష్టం వినాలి. షూటింగ్ చేస్తాడా ఇప్పుడు ఆయన పక్కన 4 ఫ్లోర్లో షూటింగ్ జరుగుతుంది. 4 ఫ్లోర్లో షూటింగ్ సంగతి చూడాలా, లేకపోతే నా బోటి వాళ్ళకి డైలాగులు రాసి పెట్టేవాడు అది చూడాలా, లేకపోతే ఈ వచ్చిన పంచాయతీ చూడాలా, లేకపోతే ఈ కాపు సంఘం మీటింగ్ చూడాలా, చూడాలి. అందరూ అక్కడ బయట వెయిటింగ్లో ఉండేవారు. మానవుడికి సహజం అది కుదురుతుందా? ఇవాళ మీరు చెప్పే ఎవరికన్నా ఏ పెద్దలకన్నా కుదురుతుందా? చేయగలరా? ఇంపాసిబుల్. అది గురించి మర్చిపోండి. సో ఆ పెద్ద అనేది లేదు, పోస్టు లేదు, ఏం లేదు. ఆయనకి ఏదో వచ్చేసింది, జరిగిపోయింది, ఇంకెప్పుడు జరగదు ప్రపంచంలో. అది ఆయన తెచ్చుకుంది కాదు, ఆయన స్వభావం వల్ల, స్వభావం వల్ల వచ్చింది ఆయన. ఇప్పుడు నేనే వెళ్ళాను సినిమా ప్రాబ్లం వస్తే, ఆయనకి నాకు పరిచయమే లేదు, వెళ్ళిపోయి ఏదో ఆయన చేసి పెట్టేవాడు. సో అట్లా ఎవరు మళ్ళీ